నమస్తే సివాయిస్ న్యూస్ కి స్వాగతం. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని జంగారెడ్డిగూడెం మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి పిలుపునిచ్చారు. విజయవాడలో ఈ నెల 19వ తేదీన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 125 అడుగుల భారీ విగ్రహాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆవిష్కరించనున్నారు. ఈ నేపథ్యంలో జంగారెడ్డిగూడెం పట్టణంలోని సామాజిక సమతా సంకల్ప ర్యాలీని నిర్వహించారు. పౌరపాలక సంఘ ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీలో చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మితో పాటుగా ట్రైనీ కలెక్టర్ శ్రీ పూజ, ట్రైనీ డిఎస్పీ విద్యుల ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. తొలుత మున్సిపల్ కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ర్యాలీని ప్రారంభించారు. అక్కడ నుంచి బుట్టాయిగూడెం రోడ్, మసీదు సెంటర్ మీదుగా ఆర్టీసీ బస్టాండ్ వరకు ఈ ర్యాలీ సాగింది. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విజయవాడలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్న నేపథ్యంలో తమ మద్దతు తెలుపుతూ ఈ ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ భవానీ ప్రసాద్, తహసీల్దార్ శ్రీవాజోజీ, ఎంపీడీఓ విజయప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మన అంబేద్కర్ విగ్రహం మన ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా ఓపెన్ చేయబడుతుంది. అంబేద్కర్ అడుగుజాడల్లో నడవాలని ప్రతి ఒక్కరు ఆయన గురించి రోజంతా చెప్పుకున్నా చాలా తక్కువ. మనం ఆయన అడుగుజాడల్లో నడిచి ఆయన ఇదిలో నడవాలని కోరుకుంటున్నాం. రేపు అనగా 19వ తేదీ విజయవాడలో విగ్రహావిష్కరణ అంబేద్కర్ గారిది ఉండడం వలన ఈరోజు మనం ప్రెసిడెంట్గా జనాల్లో అవేర్నెస్ కలిగించడానికి ఇక్కడ జంగారెడ్డిగూడెం పట్టణంలో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించాం. అలాగే మిగిలిన 5 అంబేద్కర్ గారి విగ్రహాలను కూడా మనము మెరుగులు దిద్ది రంగులు వేయించడం జరిగింది. సో ఈ సందర్భంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ విగ్రహావిష్కరణలు ఎందుకు చేస్తున్నామంటే, మనకి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయినా కూడా మనకి ఇంకా సమాజంలో అసమానత ఇవన్నీ ఉండడం వల్ల ఇలాంటి విగ్రహావిష్కరణలు అంబేద్కర్ గారిని గుర్తు చేసుకోవడం వలన జనాల్లో చైతన్యం కలిగి, జనాల్లో ఈ సమానత్వత అనే భావం కలిగి వీళ్ళు కూడా పురోగతి చెంది సాటి వారిని పైకి తీసుకొస్తారని చెప్పేసి మనం అదే ఆశయంతో ఈరోజు ఈ ర్యాలీ కండక్ట్ చేశాము. సో ఈ ర్యాలీలో చాలామంది పార్టిసిపేట్ చేసి, అలానే చాలామంది జనాలు దీన్ని ఆడియన్స్గా రావడం వల్ల ఈ ప్రోగ్రామ్ యొక్క ఉద్దేశం, ఆశయం ఇంకా విజన్ అనేది జనాల్లోకి వెళ్తుందని కోరుకుంటున్నాము. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.